శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 జనవరి నెల పుష్యమాసం నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? సింహరాశికి సింహానికి అధిపతి అయినటువంటి రవి 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో ఉన్నటువంటి వాడు గురుడు వృషభంలో ఉన్నాడు. వృషభంలో ఉన్నటువంటి గురుడు దశమ రాజ్యస్థానంలో ఉన్నాడు. దశమ రాజ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు. అష్టమ రాహు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముందంటే ధనాధిపతి సింహానికి ధనాధిపతి బుధుడు పంచమ స్థానం. బుధుడు కుజుడు ఇంట్లో ఉన్నట్టుగా అయితే కుజుడు 1000 మంది ఉన్నాడు. ఇక్కడ ధనమందు కేతు ఉన్నాడు. ధనానికి సప్తమాధిపతి అంటే ఇతనికి అష్టమాధిపతి పడుతున్నాడు. అష్టమందు రాహు ఉన్నాడు. సింహరాశి వారికి ఎప్పటి వరకు కూడా అన్ని రకాల ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. మంచి జరిగింది. 1000 మంది కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సామాన్య ఇబ్బందులు కాదు. రైతాంగానికి దగ్గరగా నోటుకు వచ్చినటువంటి పంటకి బ్రహ్మాండంగా పండింది. అటువంటి పంట కూడా ఇబ్బంది నేలపాలైపోయింది. అది సరైనటువంటి లాభదాయకంగా లేదు. ఈ సంవత్సరం వర్షాలు బీభత్సమైన వర్షాలు ఉంటాయని అంత ముందు కిందసారి మనం ఉగాదిలో చెప్పుకున్నాం. అలాగే ఈ వర్షాలు వరదలు ఇవన్నీ సామాన్యంగా కాదు. విపత్తులన్నీ కూడా ముంచుకొని వచ్చాయి. అలాగే ముంచుకొచ్చినటువంటి పరిస్థితుల్లో 2025 నుంచి జనవరి నుంచి సింహరాశి వారికి అగామ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు దొరికి కూడా చేయజారిపోయి సింహరాశిలో ఉన్నటువంటి వారు. సింహానికి అధిపతినటువంటి రవి తాలూకా ప్రభావం ఎలా ఉందంటే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి అక్కడ దశమ రాజ్యమందు ఉన్నాడు. అంటే ఏకాదశనాథుడు శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ గురుడు తాలూకా ప్రభావం కూడా అంతగా పనిచేయలేదు. గురుడితో ధనాన్ని ఇస్తున్నాడు. ధనం తాలూకా వ్యవహారం అన్నీ కూడా ముందుకు వెళ్తుంది. అయినప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా లేదు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బంది తగడ అంటే ఆందోళనకరంగా సింహరాశిలో ఉన్నటువంటి సింహరాశి అంటే ఎలా ఉంటుంది? పవర్ఫుల్ రాశి సింహం. అందుకే ఇండికేషన్ సింహం ఇచ్చాడు మృగరాజు. అటువంటి మృగరాజు అంటే రవి కూడా అధిపతి. రవికి స్వక్షేత్ర అధిపతి. సూర్యనారాయణమూర్తికి స్వక్షేత్రం సింహం. సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. అనుకున్న కార్యక్రమాలు ఏదైనా సాధించగలరు. మొండి వాళ్ళు అన్నటువంటి ఇది నానుడు ప్రిడిక్షన్. అలాంటిది సింహరాశిలో ఇప్పుడు భీతి బీభత్సము ఆందోళనకరంగా ఉండడము ఎందుకుంది? ఏ విధంగా పరిస్థితి ఉన్నారు అంటే ఇక్కడ ధనంలో దగ్గరకు వచ్చిన తర్వాత ధనము తస్కరించబడ్డము, చేయి జారిపోవడము, విలువైన వస్తువులు దొంగలించబడ్డము, ఏదైనా సరే ఇబ్బందులు ఎదురవ్వడము ఇది సామాన్యం కాదు. నమ్మిన వారు వాళ్ళ దగాలు అంటే మంచిగా మోసం చేయడం, నమ్మించి మోసం చేయడం ఇలాగా సింహరాశి వారికి ఎదురవుతుంది. ఎందుకంటే సింహరాశిలో 1000 మంది కుజుడు నీచబట్టాడు. 1000లో కూడా కుజుడు వెనకాతలు ఉన్నవాడు కూడా నీచబట్టాడు. నీకు ఆడు ఉపకారం చేయట్లేదు. ఉపకారం చేసేవాడుగా ధనంలో ఉన్నటువంటి వాడు కూడా ధనాధిపత్యంలో ఉన్నటువంటి వాడు కూడా నీకు లేకుండా పోయాడు. ఎందుకంటే ఆడు కేతువా ఛాయాగ్రహం. చాలా ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఇబ్బందులు, అంటే అనకూడదు కుటుంబాధిపత్యంలో ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, అవకాశాలు చేజారిపోవడం ఇలాగ సింహరాశి వారికి అంత ఇబ్బందిగా అంతవంటి పరిస్థితి ఉంది. సప్తమాధిపత్యంలో ఇక్కడెక్కడ ఏముందంటే సప్తమాధిపత్యం చాలా ఇంపార్టెంట్. స్వక్షేత్రమే శనికి స్వక్షేత్రం సప్తమాధిపత్యం. అష్టమంలో రాహు ఇబ్బంది, అశనీళ్ళే. అయితే ఇక్కడ శుక్రుడు కలిసి ఉన్నాడు.
శుక్రుడు కలిసి ఉన్నటువంటి సప్తమ క్షేత్రం ఎలాంటిదంటే దంపతుల విషయంలో ఎక్కువ ఎడబాట్లు ఏర్పడతాయి, గొడవలు, ఇబ్బందులు అలాంటివన్నీ గోచారంలో ఉన్న సహజం. కానీ మీరు ఇవి చెప్పిందే జరగాలని అక్కడ లేదు. ఇది ఒక సిలబస్ మాత్రమే. భార్యాభర్తలు విడిపోతారంట, భార్యాభర్తలు గొడవలంట, ఇవన్నీ తప్పు. ఎందుకంటే కొంత మనస్పర్ధలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సప్తమ కలత్ర స్థానం బాగోలేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇద్దరికి ఘర్షణలు వస్తాయి, లేదంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరము. అది ఏం చేస్తే మనం ఇదవుతుంది అన్న రకంగా ఆలోచించుకున్నట్టుగైతే స్థిరవారం పూట అంటే శనివారం పూట స్వామివారికి ఫాస్టింగ్ చేయండి. స్వామివారికి ఆలయంకి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణ చేయండి. లేదంటే మీరు ఇంత భోజనం ఎవరికైనా పేదవాళ్ళకి పెట్టండి. కాకి పెట్టమంటారు, ఎందుకంటే ఇక్కడ కేతు తాలూకా దోషం ఉంది కాబట్టి, ధనాధిపత్యంలో కేతు ఇబ్బందులు కాబట్టి కాకి భోజనం పెట్టమంటారు. కొంతమందికి ఇబ్బంది ఎదురవుతుంది, మనం తీసుకున్న భోజనం ముందు వేరేగా తీసి పదార్థము కాకి పెట్టమండి అంటే ఇది పూర్వీకుల పిండ ప్రదానంలాగా వెళ్తుంది, పెద్దలకి ఏదో పేర్లు చెప్పి వెళ్తున్నారు, పెట్టడం ఏంటి అన్నట్టు. కానీ కాకి ఎవరండి? శనీశ్వరుడు వాహనము కాకి. ఈ కాకి ఎలాంటిదంటే కాకిని మనం ముట్టుకుంటే ఏ మానవుడు ముట్టుకున్నా చచ్చిపోద్ది, అంత పవిత్రమైనది. కాకిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే ఎవరైనా చనిపోయినా ఆ కాకి మీద పితృదేవతల తాలూకా ఆవాహం ఉంటుంది కాబట్టి, శనికి ప్రియమైనటువంటి వాహనం కాబట్టి ఆ కాకి అంత మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కేతు గ్రహ దోషం ఏమైనా ఉన్నట్టుగైతే నువ్వులతో చేసుకున్నటువంటి పదార్థాలు కాకి తినిపించుకున్నట్టుగైతే ఆ దోషం పరిహారం అవుతుందని శాస్త్రం చెప్తుంది. పెద్దలు నా శాస్త్రం అంటే మనందరికంటే ముందుకు పుట్టినటువంటిది, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు చెప్తున్నాం. అలాగే మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.